మా కార్పొరేటర్ అరుణ గారి ఏరియాలో 11 గంటలకు సాయినగర్లో షార్ట్ సర్క్యూట్తో ఫైర్ యాక్సిడెంట్ అయింది. దాదాపు 30 గుడిసెలకు పైన కాలిపోయినాయి. 2007 నుంచి ఇప్పటి వరకు గదే 30 గజాల గుడిసెలలో వాళ్ళ జీవనం కొనసాగిస్తున్నారు. మనిషి అంటోడు బతికేటువంటి గుడిసెలు కాగవి, అయినా దుర్భరమైన జీవితాలు కాబట్టి వాళ్ళకు మరో మార్గం లేదు కాబట్టి గతి లేక గత్యంతరం లేక ఇక్కడే ఉంటున్నారు. 2012లో ఒకసారి ఫైర్ యాక్సిడెంట్ అయ్యి మొత్తం కాలిపోయింది. కట్టు బట్టలతో బయటకు వచ్చిండ్రు. మళ్ళీ ఇవాళ ఫైర్ యాక్సిడెంట్ అయింది. పొద్దుల్లే కాబట్టి ఇవాళ బసాయించగలిగినాం. ఈ సాయినగర్ కాలనీలో భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ ఇక్కడ, నేను ఎంపీగా ఉన్నా కాబట్టి అన్ని కుటుంబాలకు, నష్టపోయిన కుటుంబాలకు బియ్యంతో పాటుగా నిత్యావసర సరుకులతో పాటుగా వంట వండుకునే ఒక గ్యాస్ స్టవ్ని, అదేవిధంగా గ్యాస్ మొద్దుని, ఎవరికైతే గ్యాస్ మొద్దులు పేలిపోయినాయో ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వం కూడా ఉదారంగా ముందుకొచ్చి పేదవాళ్ళు కాబట్టి కుటుంబానికి ఒక 12,000 రూపాయలు చొప్పున ఏమని చెప్పి కోరినాం. తప్పకుండా అవి కూడా ఇప్పించి ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా మా కార్పొరేటర్ ఇక్కడ సురేందర్ గారు, అరుణ గారి నాయకత్వంలో వారితో కూడా కొంత నగదుగా మా పార్టీ పరంగా ఇప్పించే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. కానీ దీనికి శాశ్వత పరిష్కారం ఏంటంటే 2007లో ఆనాడు ప్రభుత్వం వీళ్ళకు 30 గజాల చొప్పున పట్టాలు ఇస్తే ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, లేకపోతే డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, ఏ స్కీమ్ కింద వీళ్ళకు ఇల్లు రాలేదు. కాబట్టి 30 గజాలలో ఇల్లు కట్టుకునే ఆస్కారం కూడా లేదు. కాబట్టి మంచిగా 3 ఫ్లోర్లో 4 ఫ్లోర్లో ఒక మంచి మోడర్న్ కాలనీ కట్టించి వాళ్ళకి ఇప్పించే దాంట్లో భారతీయ జనతా పార్టీ అర్బన్ హౌసింగ్ కింద కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇంత అంటే ఈ కాలంలో హైదరాబాద్ నగరంలో 30 గజాల్లో అలానే టాయిలెట్, అలానే కిచెన్, అలానే కుటుంబం మొత్తం జీవించేటువంటిది ఇది మనిషికి సాధ్యమేది కాదు. కాబట్టి దీని సమూలమైన మార్పు కోసం సాయినగర్ బస్తీ వాసుల జీవితాల్లో వెలుగు నింపేదాకా భారతీయ జనతా పార్టీ వాళ్ళ వెంట ఉండి వాళ్ళకు ఇళ్ల నిర్మాణం కార్యక్రమాన్ని చేపట్టడంలో ముందుంటుందని చెప్పి తెలియజేస్తాం.